హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త అఫీషియల్. రివ్యూ సార్ నచ్చినట్లయితే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఫోన్ లింక్ ప్రెస్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. మీరు ఎవరితో ఫోటో వేయాలన్నా వాళ్ళ ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. దానికోసం ఇంకా డిస్క్రిప్షన్లో వేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఎక్స్పాండ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకున్న వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్రీ అని ఉంది కదా, క్లిక్ చేసి ఇక్కడ 16 పైన నేను క్లిక్ చేసి స్టార్ట్ క్లిక్ చేయండి. ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ అయిపోయినాక కొంచెం వెయిట్ చేయండి, 3-2 minutes. ఇలా అయిపోతుంది ప్రాసెసింగ్. ఇలా అయిపోయినా దీన్ని సేవ్ చేసుకోండి. ఫోటోని సేవ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని దానికోసం ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి ఆటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ యువర్ ఫోటో అని ఉంటుంది, క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. మీ ఇమేజ్ని అప్లోడ్ చేసుకొని ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని అయిపోతుంది. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేయి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మనం ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ లింక్స్ ఇలా ఉంటాయి. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి ఫాంట్ యాడ్ చేసుకోండి. ఆల్ లేయర్స్ వేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ పిఎన్జీ లేయర్ ఫోటో ఉంది కదా, క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటో మీరు ఎవరు పెట్టాలనుకున్న వాళ్ళ ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇట్లా ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇట్లా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు వస్తుంది. ఇలా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఫోటో లేయర్ ఆల్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ అని క్లిక్ చేసి కాపీ లేయర్స్ క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఇలా ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేయండి, కెమెరాది ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ లేయర్స్ చేయండి. పేస్ట్ లేయర్స్ కెమెరా ఆఫ్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. మీకు నచ్చినట్టుగా మీ ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి, టెంప్లెట్ ఎఫెక్ట్స్. ఇక్కడ పెట్టేసుకొని ఇమేజ్ దగ్గర ఇలా పెట్టేసుకోండి. ఇలా వస్తాయి ఎఫెక్ట్స్. సేమ్ అన్ని ఎఫెక్ట్స్ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకోండి ఎఫెక్ట్స్. ఇలా యాడ్ చేసుకోండి ఎఫెక్ట్స్. మళ్ళీ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇలా సెలెక్ట్ చేసి లాంగ్ చేసి ఇలా పైకి అనండి. సో మళ్ళీ ఇంకో లేయర్ కూడా లాంగ్ ప్రెస్ చేసి ఇలా పైకి అనండి. ఇలా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన కార్డులు ఎక్స్పోర్ట్ చేసుకోండి.